ఈరోజు ఈ కార్ రేస్లో రామన్న గారికి నోటీసులు ఇస్తూ చిలిపి చేష్టలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఏంటి అంటే ఈ కార్ రేస్లో ఎలాంటి అవినీతి జరగలేదు అనేది మొదటి వాస్తవం. ఇక్కడ డబ్బులు అక్కడికి పోయినాయి తప్పితే బ్యాంక్ అకౌంట్ అంతే తప్పితే వేరే ఏమి జరగలేదు. ఈరోజు అందాల పోటీలు పెట్టి తెలంగాణ ఇజ్జత్ తీసినటువంటి ఈ ముఖ్యమంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా లజ్జ లేకుండా మాట్లాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని తప్పకుండా ప్రజలు తరిమి కొడతారు. ఏనాడు చూసినా ఎక్కడ చూసినా కానీ మంచి అభివృద్ధి చేస్తున్నటువంటి మా కేటీఆర్ అన్నను బదనాం చేయడానికి రేపు స్థానిక ఎలక్షన్లలో కేటీఆర్ అన్న తిరిగితే మేము గెలవము అనే ఉద్దేశంగా చిలిపి చేష్టాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే చెప్తా ఉన్నాం. మా రెడ్డి కులంలో చెడగొట్టిన రేవంత్ రెడ్డిని మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. మేము సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే వాస్తవంగా కూడా రెడ్డిలో ఇజ్జత్ తీస్తుండ్రు, అది వాస్తవం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి ఈ తెలంగాణకి కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, అన్నీ జరుగుతూ ఉంటే అభివృద్ధి జరుగుతూ ఉంటే తట్టుకోలేని రేవంత్ రెడ్డి రేపు ప్రొద్దున 60 నెలల పాలనలో 20 నెలలు ఓడిచిపోయింది, సమాప్తం అయిపోయింది. ఇంకా 40 నెలల పాలనలో నువ్వే పీకేది లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం. 60 లక్షల మంది సైనికులు ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దుగాల అన్న మీద కానీ కేసీఆర్ మీద కానీ హరీష్ అన్న మీద కానీ ఈగ వాలిన 60 లక్షల మంది సైనికులు తెలంగాణ ఉద్యమానికి మించిన ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తరిమి కొడతాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మేము మొన్న కేసీఆర్ గారి మీద నోటీస్ ఇచ్చిండ్రు. ఒకటే అడుగుతా ఉన్నాం. 94,000 కోట్లతో జరిగినటువంటి కాళేశ్వరం అభివృద్ధి, 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరిగిందో సిగ్గులేని రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. ఒక మేడిగడ్డలో ఒక పిల్లరు 2 పిల్లర్లు గుంగినాయి అంటే అది ప్రకృతి వైఫల్యం గుంగినాయి. దాన్ని నువ్వు రిపేర్ చేయించలేక చాతగాని దద్దమ్మ ఇవాళ మమ్మల్ని బదనం చేయాలని చూస్తా ఉన్నావు. ఇంకొకటి అడుగుతా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా వారలేదంటున్నావు. ఆనాడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండే, ఇవాళ 3,60,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇలా మేడిగడ్డ ఒకటే కాదు, నీకు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, ఇంకా అనేక ప్రాజెక్టుల ద్వారా ఇలా హైదరాబాద్కు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడి హైదరాబాదు? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అట్టడుగున ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్లు 500 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చి ఇస్తున్న గనుడు మా కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. ఇలా తెలంగాణకు 9,50,000 ఐటీ ఉద్యోగాలు ప్రైవేటు పరంగా వచ్చే విధంగా చేసినటువంటి అన్న కేటీఆర్ అన్న. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు లైవ్ డిటెక్టర్ పెట్టండి నాకు అన్న నాయకుడు లేడు. ఇలా మా అన్న దమ్మున్న నాయకుడు. నీకు పెడదాం, మా అన్న పెట్టుకుంటాడు లైవ్ డిటెక్టర్. దమ్ముంటే చర్చా వేదికకు రావాలి, లైవ్ డిటెక్టర్ పరీక్షకు అంగీకరించాలి. నువ్వు నిజంగా రెడ్డి బిడ్డవే అయితే, నువ్వు మొగనివే అయితే ఖచ్చితంగా అంగీకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మూసుకొని కూసో, ఎక్కువ మాట్లాడితే మాత్రం తిరగనీయం. రేపు స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా కర్రు కాల్చి వాద పెట్టేటందుకు తెలంగాణ ప్రజలందరూ రెడీ ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. 60 నెలల పాలనలో 20 నెలలు వచ్చింది, లాస్ట్ 10 నెలలు ఏముండదు, ఏం పీకేది ఉండదు. ఈ 30 నెలల్లో 10 నెలలు ఎలక్షన్లు వస్తాయి. ఇక నువ్వు పీకేది ఏం లేదు, మూటలు మోసుడు తప్ప. ఆ మూటలు మోసుడు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు ఇస్తాన్న హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 420 హామీలు, 6 గ్యారంటీలు నువ్వు ఎప్పుడైతే అమలు చేస్తలేవో అవి నేను అమలు చేసే వరకు ఇడువా అని చెప్పి కేటీఆర్ అన్న, హరీష్ అన్న బయటకు రాగానే వాళ్ళ మీద నోటీసులు సురువు చేసినావు. ఎందుకంటే దమ్ము లేని దద్దమ్మ, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏనాడైనా పులే అవుతుంది, పిల్లి ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ గా దొరికిన దొంగవు నువ్వు. మా అన్న అట్లాంటోడు కాదు, నిజాయితీ గల నాయకుడు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈగ వాలిన రావణ కాష్టం చేస్తామని చెప్పి తెలంగాణ అభిమానులుగా, కేటీఆర్ అన్న అభిమానులుగా, హరీష్ అన్న అభిమానులుగా చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు.